ఇరాన్ అమెరికా యుద్ధం భారతదేశంలో అవాంఛిత గర్భాలకు కారణమవుతుంది. అరే ఎక్కడ ఇరాన్ అమెరికా యుద్ధం, అది భారతదేశంలో అవాంఛిత గర్భాలకు కారణమైంది అనుకుంటుర్రా? అక్కడికే వస్తున్నా. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల భారతదేశంలో గర్భనిరోధక సాధనాల కొరత ఏర్పడ్డది. ప్రధానంగా కండోమ్స్ తయారీకి కావలసిన రా మెటీరియల్ దొరకట్లేదు. కండోమ్స్ తయారీకి రబ్బర్ అనేది మెయిన్ రా మెటీరియల్. దీన్ని ప్రాసెస్ చేయాలంటే కావలసిన పదార్థాలు సిలికాన్ ఆయిల్, అట్లనే అమ్మోనియా. ఈ రెండు ఈ రబ్బర్ని ప్రాసెస్ చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు. ఈ సిలికాన్ ఆయిల్ అట్లాగే అమ్మోనియా, ఈ రెండింటిని ఈ రబ్బర్ పాడవకుండా రబ్బర్లో ఉండే ప్రోటీన్లను వేరు చేయడానికి ఈ సిలికాన్ ఆయిల్ కానీ అట్లాగే అమ్మోనియా కానీ యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఈ రెండు పదార్థాలు సిలికాన్ ఆయిల్ కానీ అట్లాగే అమ్మోనియా కానీ మన భారతదేశానికి కావాల్సిన అవసరాల్లో మొత్తం 86% వరకు మనం గల్ఫ్ కంట్రీస్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. భారతదేశం తన అవసరాలకు కావాల్సిన అమ్మోనియా అట్లాగే సిలికాన్ ఆయిల్లో 86% పూర్తిగా సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్ ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల ఈ సరఫరా చైన్ దెబ్బతిన్నది. అంతేకాదు అల్యూమినియం ఫాయిల్, పాలీవినైల్ క్లోరైడ్ ఫాయిల్స్ లాంటి ప్యాకింగ్ వస్తువుల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దీనివల్ల భారతదేశంలో ఈ కండోమ్ల ఉత్పత్తి అనేది భారంగా మారిపోయింది. ఈ నెల రోజుల్లోనే అమ్మోనియా ధరలు 40 నుంచి 50% పెరిగినాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి దగ్గర ఈ నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో రవాణా ఛార్జీలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రా మెటీరియల్ అనేది సకాలంలో ఇక్కడికి చేరట్లేదు. ఒక చిన్న ముడి పదార్థం సరఫరా గనక ఆగిపోతే అది దేశ సామాజిక ఆరోగ్య వ్యవస్థ మీద ఎంత దారుణమైన ప్రభావం చూపుతుందన్నది ఈ ఇష్యూ ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది.